మెగా డిఎస్సి నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. డిఎస్సి ఇస్తామని చెప్పి గతంలో వైఎస్ జగన్ అభ్యర్థులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. సిబిఐపై నమ్మకం లేదన్న వైసీపీ నేతలు ఇప్పుడు డిఎస్సిపై సిబిఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచినటువంటి 2019 నుంచి 2024 వరకు ఎంత రాక్షస పాలన చూసాం. ఆ పాలనలో డిఎస్సి ఇస్తానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయక్ నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజైనా మీరు ఒకటి చూడండి, ఈరోజు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళకు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అని భావించి ఈరోజు మనం చూస్తే ఏ కాంపిటీషన్స్ అయినా కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో 4 to 5% ఆఫ్ పీపుల్ మాత్రమే పోస్టింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ ఎత్తుకుంటే అవార్డ్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈరోజు సుమారుగా 5 లక్షల మంది అప్లికేషన్లు వేస్తే 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనకు 16,000 మంది పైగా క్వాలిఫై జాబ్స్ ఇస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే బోర్డర్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మైండ్ మార్చాలని చెప్పేసి అని ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ 16,000 మందికి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి రాంగ్ పబ్లిసిటీ చేసి డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని చెబితే ఆ నేరాల్లో ఎవరైతే మార్కులు కొంతమంది పొందుకుంటూ ఉంటారో దానివల్ల వాళ్ళకి జాబ్ రాదో వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క మలుచుకోవాలని చూస్తున్నారు.